from my bed, I shake my head. I've done this before. So tell me, darling, once again, what you said and what you swore. హలో నమస్తే ఫ్రెండ్స్, పెప్పీ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మళ్ళీ మనం ఇంకొక ఫామ్ టూర్కి వచ్చినాము. సో ఈ ఫామ్ పేరు ఏంటంటే లాంగ్ డ్రీమ్ ఫామ్ అనమాట. ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ అనేది అమెరికాలో సాక్రమెంటో సిటీకి ఒక 30 minutes దూరంలో ఉంది. సో ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్లో ఏంటంటే మనము మిల్క్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, కౌస్ నుంచి మిల్క్ ఎలా తీస్తారు, ఆ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ. సో ఒక డైరీ ఫామ్ అనమాట ఇది. సో ఈ డైరీ ఫామ్ గురించి ఇప్పుడు మనం వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. సో మనము ఒక టూర్ తీసుకున్నాం ఇక్కడ. సో మనల్ని కూడా కౌ మిల్కింగ్ చేయనిస్తారు అని చెప్పారు. ట్రై చేయవచ్చు మనం కూడా. సో ఆ కౌ మిల్కింగ్ కూడా ట్రై చేద్దాం ఇప్పుడు వెళ్ళేసి. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, డైరీ ఫామ్ అంటే మనందరికీ తెలిసిందే. ఆవులని, బర్రెలని, ఎడ్లని, అదేవిధంగా దూడలని, చికెన్స్ అంటే కోళ్ళని, వీటన్నిటిని ఫార్మింగ్ చేయడం, వాటన్నిటిని పెంచడం. వీటి నుంచి ఏంటంటే మనకు డైరీ ప్రోడక్ట్స్ వస్తాయి. మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, చీజ్ కానీ, మీట్ కానీ, ఇలాంటి ప్రోడక్ట్స్ మనకు వస్తాయి. కాకపోతే ఈ లాంగ్ డ్రీమ్ ఫార్మ్ అనేది అనిమల్స్ని ఒక ఎథికల్ వేలో డైరీ ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కొన్ని కమర్షియల్ డైరీ ఫార్మింగ్లో చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దూడలు పుట్టగానే, కాఫ్స్ పుట్టగానే వాటి తల్లి నుంచి సపరేట్ చేసేసి వేరే దగ్గర పెడతారనమాట. కానీ లాంగ్ డ్రీమ్ ఫామ్ వల్ల ఏంటంటే ఆ దూడలు పుట్టిన తర్వాత కూడా ఆ కాఫ్స్ని వాళ్ళ తల్లి దగ్గరనే అలాగే ఉంచుతారనమాట. ఆ దూడలు ఏంటంటే తల్లి పాలు తాగేటట్టు వాటి దగ్గరనే ఉంచుతారు. వాళ్ళతో కలిసి పెరుగుతాయి అన్నమాట అవి. సో అదొక మంచి పద్ధతి వీళ్ళది. అట్లనే కాకుండా పాలు మిల్కింగ్ అనేది కమర్షియల్ ఫార్మ్స్లో చూస్తే మీరు ఆ కౌస్కి వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వడము, హార్మోన్స్ ఇవ్వడము, మిల్కింగ్ అనేది డేలో 2 to 3 times, ఇంకా ఎక్కువసార్లు ఓన్లీ పాల గురించే బాగా కమర్షియల్గా అన్నిసార్లు మిల్కింగ్ చేస్తారు. దానివల్ల ఆ కౌస్కి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతాయి అవి. ఒకవేళ అవి మిల్క్ ఇవ్వట్లేదు అనుకోండి, దాని మిల్క్ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది అనుకోండి, ఇంకా సింపుల్గా వాటిని ఆ కౌస్ని వాళ్ళు మీట్ ప్రొడక్షన్కి పంపించేస్తారనమాట. కాకపోతే ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్లో అలా కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కౌస్ని ఒకటేసారి మిల్కింగ్ చేస్తారనమాట. డేలో ఒకటేసారి మిల్కింగ్ చేస్తారు. అది కూడా ఇంకోటి, దానివల్ల ఏమవుతుందంటే ఈ కౌస్ పైన స్ట్రెస్ పడదు. ఇంకోటి ఏంటి, దీని మిల్క్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా లాంగ్ టర్మ్ వరకు కూడా తగ్గదు, అలాగే ఉంటుంది. సో అదొక మంచి పద్ధతి వీళ్ళు పాటిస్తారు. ఈ లాంగ్ డ్రీమ్ బయట కమర్షియల్ ఫార్మ్స్ తీసుకున్నట్టయితే చాలా బ్రీడింగ్, చాలా ఫ్రీక్వెంట్గా చాలాసార్లు బ్రీడింగ్ చేపిస్తూ ఉంటుంది ఈ కౌస్కి. ఎందుకంటే కొత్త కౌస్ రావాలి అని చెప్పేసి, మీట్ గురించో లేదంటే పాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి కమర్షియల్గా ఆలోచించి ఆ కమర్షియల్ డైరీ ఫామ్ వాళ్ళు ఎక్కువ బ్రీడింగ్ చేపిస్తుంటారు. అలా చేపించడం వల్ల ఏంటంటే కౌస్ హెల్త్ దెబ్బతిని అవి ఎక్కువ బతకాల్సిన రోజులు కూడా బతకలేవు అవి. కాకపోతే ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ వాళ్ళు ఏంటంటే అలా ఇష్టం వచ్చినట్టు బ్రీడింగ్ చేపియారనమాట. వీళ్ళు దగ్గర 18 months వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు బ్రీడింగ్ చేపిస్తారు. దాని తర్వాత ఎవ్రీ 2 to 3 yearsకేమో వీళ్ళు బ్రీడింగ్ చేయిస్తారనమాట. దానివల్ల ఏంటంటే వాటి హెల్త్ బాగుంటుంది అండ్ లాంగ్ టర్మ్లో కూడా అవి బాగుంటాయి, ప్రొడక్టివిటీ బాగుంటుంది అనమాట కౌస్ది. అయితే మిల్క్ ఎలా తీయాలో ఈ డైరీ ఫామ్ వాళ్ళు నాకు ఒక షార్ట్ డెమో ఇచ్చారు. సో నేను కూడా ట్రై చేశాను. సో ఈజీగానే మిల్క్ వచ్చింది. చాలా చిన్న టెక్నిక్ ఉంది అది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇలాగ మాన్యువల్గా మిల్క్ తీయారనమాట. వీళ్ళు ఏంటంటే మిల్కర్స్ యూజ్ చేస్తారు, ఆటోమేటిక్ మిల్కర్స్ యూజ్ చేస్తారు. ఈ మిల్కర్స్ ఏంటంటే సక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సక్షన్ వల్ల ఈ మిల్క్ సక్ అవుతాయి, తర్వాత ఒక కంటైనర్స్కి డిశ్చార్జ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ మిల్కర్స్ యూజ్ చేసే ముందు ఏంటంటే ఆ ఏరియా మొత్తం వీళ్ళు అయోడిన్తో
ఆ ఏరియాలో అంటే ఏమున్నా కానీ క్లీన్ అయిపోతుందని అయోడిన్ యూజ్ చేసి ఫస్ట్ ఆ ఏరియా క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేసిన తర్వాత ఈ మిల్కర్స్ యూజ్ చేస్తారు. సో మొత్తం కౌ మిల్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మిల్క్ రాకపోతే ఆ మిల్కర్స్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి వాటంతలో అవే. అయితే ఇక్కడ ఒక మీకు డిస్ప్లే బోర్డు ఉంది కదా, ఈ డిస్ప్లే బోర్డు పైన ఏంటంటే ఆ కౌ ఎన్ని మినిట్స్ మిల్క్ ఇచ్చింది, 4 minutes 5 minutes అని డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఎంత క్వాంటిటీ మిల్క్ ఇచ్చింది అనేది కూడా డిస్ప్లే అవుతుంది. యావరేజ్గా ఒక కౌ ఒక్క రోజులో 6 to 8 gallons మిల్క్ ఇస్తుంది అనమాట. అంటే దగ్గర 20 to 30 liters మిల్క్ ఒక్క రోజులో ఇవ్వగలుగుతుంది ఒక కౌ. అయితే వీళ్ళు వచ్చేసి హెరిటేజ్ క్యాటిల్ బ్రీడ్ జాతికి చెందిన కౌస్ని వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారనమాట. అయితే ఈ హెరిటేజ్ క్యాటిల్ బ్రీడ్ కౌస్ ఏంటంటే అవుట్డోర్ టెంపరేచర్స్ బాగా తట్టుకుంటాయి అనమాట. వాటి బాడీ అవుట్డోర్ టెంపరేచర్స్ చాలా చల్లగా ఉన్నా చాలా వేడిగా ఉన్నా వాటి బాడీ ఆ టెంపరేచర్స్కి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. మీరు అక్కడ చూసినట్టయితే ఒక కౌ మధ్యలో వైట్ ప్యాచ్ ఉంది కదా, అది ఒక హెరిటేజ్ క్యాటిల్ బ్రీడ్కి సంబంధించిన కౌ. మనం ఈరోజు ఆవుల గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. అయితే ఆవులు జనరల్గా న్యాచురల్లీ 15 to 20 years ఈజీగా బతుకుతాయి. కాకపోతే కమర్షియల్ డైరీ ఫార్మ్స్ ఏం చేస్తారంటే వాటి మిల్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోయినప్పుడు 5 to 6 years అప్పుడే దాన్ని ఆ కౌస్ని అమ్మేస్తారనమాట, మీట్ ప్రొడక్షన్ గురించి. అయితే మన మనుషుల్లాగానే ఆవులు కూడా పాలు ఇవ్వాలంటే ఫస్ట్ అది జన్మనియ్యాలి పిల్లలకి. సో ఆ దూడలు పుట్టిన తర్వాత ఆవులు పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఆవుల ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చేసి 9.5 months, దగ్గర 10 నెలలు దాని ప్రెగ్నెన్సీ పీరియడ్. ఒక్కసారి పాలు ఇవ్వడం స్టార్ట్ చేశాక అవి దగ్గర 300 days పాలు ఇస్తూనే ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఒక 40 to 60 days దానికి రెస్టింగ్ పీరియడ్, దాన్ని డ్రై పీరియడ్ అంటాం. ఆ రెస్టింగ్ పీరియడ్ అయిన తర్వాత అది మళ్ళీ బర్త్ ఇవ్వచ్చు, వేరే దూడలకి బర్త్ ఇవ్వచ్చు అది. సో ఇలా చూసుకుంటూ పోతే యావరేజ్గా ఒక్కొక్క కౌ 2 లేదా 4 దూడలని ఈజీగా కంటుంది. అంటే 2 లేదా 4 దూడలకి జన్మనిస్తుంది అనమాట. అయితే ఈ డైరీ ఫామ్లో hundreds of cows, hundreds of bulls ఉంటాయి కదా. సో ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ కావాలని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇయర్ ట్యాగ్స్ వాడతారనమాట. అంటే ఈ చెవులోకి ఒక ట్యాగ్ పెడతారు. ఆ ట్యాగ్ పైన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ కౌ గురించి, ఆ బుల్ గురించి. అంటే దాని వెయిట్ ఎంత, దాని ఏజ్ ఎంత, దానికి ఎంతమంది పిల్లలు కౌ అయితే, అలాంటి ఇన్ఫర్మేషన్ ఆ ట్యాగ్స్ పైన ఉంటుంది అనమాట. అలాగే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకవేళ పింక్ కలర్ అయితే కౌస్కి, బ్లూ కలర్ అయితే బుల్స్కి, అలా వాళ్ళు ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం 2 అక్షరాలు చూస్ చేసుకుంటారు. ఆ 2 letters బేస్ పైన వాళ్ళు కొత్తగా పుట్టిన కాఫ్స్ దూడలు ఉంటాయి కదా, వాటికి ఆడదూడకి ఒక లెటర్ పైన, మగ దూడలకి ఒక లెటర్ పైన వాళ్ళు పేర్లు పెడతారు. సో ఇయర్స్ పాస్ అయిన కొద్దీ ఆ కౌ లేదంటే బుల్ ఏజ్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా వాటికి పేర్లు కూడా ఈజీగా వీళ్ళు రికగ్నైజ్ చేసేస్తారనమాట. అయితే కమర్షియల్ ఫార్మ్స్లో ఈ కౌస్ కొమ్ములు ఉంటాయి కదా, హార్న్స్, ఆ కొమ్ములు తీసేస్తారనమాట. కొమ్ములు తీసేస్తారు, ఇంకా దాని తోక ఉంటుంది కదా, ఆ తోకను కూడా తీసేస్తారు పెద్ద పెద్ద కమర్షియల్ ఫార్మ్స్లో. దానివల్ల ఆ కౌస్కి చాలా పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. కాకపోతే ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్లో అలాంటి ప్రాక్టీసెస్ చేయరు వాళ్ళు. ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ వాళ్ళు ఒక రీజనరేటివ్ అండ్ సస్టైనబుల్ డైరీ ఫార్మింగ్ని చేస్తారనమాట. అంటే ఒక ట్రెడిషనల్ వేలో వీళ్ళు డైరీ ఫార్మింగ్ చేస్తారు, కమర్షియల్గా కాకుండా. సో ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ వాళ్ళు ఏంటంటే కౌస్నే కాకుండా చికెన్స్ని కూడా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. అంటే కోళ్ళను పెంచుతారు, వాటిని ఒక బంధించి ఒక క్లోజ్డ్ స్పేస్లో కాకుండా ఓపెన్ స్పేస్లో పెంచుతారనమాట. సో దాన్నే ఫ్రీ రేంజ్ చికెన్స్ అంటాము.
సో ఇవి బయటికి వెళ్ళేసి మామూలుగా ఇన్సెక్ట్స్ని వాటి ఫుడ్ పదార్థాలను తినేసి మళ్ళీ షెడ్లోకి వచ్చేసి ఇక్కడ నైట్ టైంలో రెస్ట్ తీసుకుంటాయి. సో ఇవి వేరే జంతువులతో కౌస్తో వాటితో పాటు పెరుగుతాయి అన్నమాట. సో వీటి ఎగ్స్ కూడా చాలా పెద్ద ఎగ్స్ ఉంటాయంట. ఇక్కడ పింక్ కలర్ నుంచి తీసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వరకు పెద్ద పెద్ద ఎగ్స్ ఇస్తాయన్నమాట ఈ కోళ్ళు. సో ఈ కోళ్ళను కూడా వీళ్ళు ఎథికల్ ప్రాక్టీసెస్ ద్వారా పెంచుతున్నారనమాట వీళ్ళు. సో ఈ లాంగ్ డ్రీమ్ డైరీ ఫామ్లో ఆవులు, ఎడ్లు ఏ కాకుండా ఈ మనకి వేరే యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. డాంకీస్, హార్సెస్, పిగ్స్, చికెన్, ఏమూస్ కూడా ఉన్నాయి. ఏమూస్ అంటే ఏంటంటే ఇది ఆస్ట్రిచ్ జాతికి చెందిన బర్డ్స్ అనమాట. ఆస్ట్రిచ్ లాగానే ఉంటాయి ఇవి కూడా. సో కాకపోతే నాకు ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక హార్మోనీ ఉంది, ఒక సింక్ ఉంది. ఎట్లా అంటారా, ఇప్పుడు ఈ ఆవుల నుంచి పేడ ఉంటుంది కదా, అంటే కౌ డంగ్ ఉంటుంది కదా, అదేవిధంగా ఈ చికెన్స్ నుంచి వాటి డంగ్ ఉంటుంది కదా, ఇదంతా ఏంది ఒక మాన్యూర్, ఒక కాంపోస్ట్గా తయారు చేసి ఏంటంటే వీళ్ళు పొలాలలో యూజ్ చేసుకుంటున్నారు. సో ఆ పొలాలలో ఆ గడ్డి పైన మళ్ళీ ఈ ఆవులు డిపెండ్ అయి ఉంటాయి, అవి గ్రేజ్ చేస్తాయి. మళ్ళీ ఆవుల మిల్క్ ప్రోడక్ట్స్ పైన మనము హ్యూమన్స్ మనం డిపెండ్ అయి ఉంటాము, వాటి మిల్క్, చీజ్ పైన. అదేవిధంగా ఈ చికెన్స్ ఉన్నాయి కదా, ఈ చికెన్స్ ఎగ్స్ పైన, వాటి మీట్ పైన మనం డిపెండ్ అయి ఉంటాము. సో ఒక సైకిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఈ పాల ప్రోడక్ట్స్ ఉంటాయి, మిల్కో, కర్డో ఏదో, వీళ్ళు ఈ పందులకి, ఇక్కడ ఉన్న పిగ్స్ కూడా వాళ్ళు ఫుడ్గా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నమాట. పందులకి, మళ్ళీ హార్సెస్కి ఈ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టే ఈమూస్ ఉన్నాయి కదా, ఈ ఈమూస్ ఏంటంటే ర్యాటిల్ స్నేక్స్ని, బాబ్ క్యాట్స్ని తింటాయంట. అంటే ఈ ల్యాండ్ని ఆ స్నేక్స్ వీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో ఇదంతా మంచి ఒక ఎకో సైకిల్, సింక్రోనస్గా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది చూసినట్టయితే. సో ఓవరాల్గా చాలా బాగా అనిపించింది ఈ ఫామ్ చూస్తే. కాకపోతే అమెరికాలో 90% కమర్షియల్ డైరీ ఫామ్సే ఉన్నాయి. అయితే కొన్ని కమర్షియల్ డైరీ ఫామ్స్ మాత్రం చాలా అనిమల్స్ పట్ల చాలా క్రూయాలిటీ చూపిస్తున్నాయి. ఒక కన్స్టెంట్ స్పేస్లో, చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ యానిమల్స్ని వీళ్ళు పెంచుతారనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ కౌస్కి మూవ్ కావడానికి కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది. కాకపోతే ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్లో ఏంటంటే వాళ్ళు కంప్లీట్ అవుట్డోర్స్లో ఈ కౌస్ని పెంచుతూ ఉంటారు. సో అది ఓపెన్ స్పేస్లో గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి. అదొక పెద్ద అడ్వాంటేజ్ ఇక్కడ. అయితే ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్లో అనిమల్స్ పట్ల ఎటువంటి క్రూయాలిటీ జరగదు. అండ్ ఈ అనిమల్స్, ఈ కౌస్ని మీట్ ప్రొడక్షన్కి వాడరు. సో మొత్తానికి ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ ఒక క్రూయాలిటీ ఫ్రీ, స్లాటర్ ఫ్రీ డైరీ ఫామ్ అనమాట. అందుకే ఈ ఫామ్ మాకు చాలా బాగా నచ్చింది. Can't describe this magic in the air, the world has come alive and when I see you. సో ఫ్రెండ్స్, ఈ లాంగ్ డ్రీమ్ ఫామ్ డైరీ ఫామ్ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తాం. ఓకేనా? బాయ్.